వెళ్ళిపోయిందంట నా కోసము దుఃఖమంతా పడినా ఏమి లాభము కడువైపోయిందంట నా కోసము ఏడ్చి మొక్కుకున్న ఏమి లాభము కడువైపోయిందంట నా కోసము ఏడ్చి మొక్కుకున్న ఏమి లాభము కడువైపోయిందంట నా కోసము జీవమా వెళ్ళిపోయే నీ జీవమా జీవమా వెళ్ళిపోయే జీవమా జీవమా ఓ మాయా జీవమా జీవమా ఓ మాయా జీవమా నేనెళ్ళిపోతున్నా స్వర్గలోకము ఎప్పుడొచ్చాడయ్యా నా కోసము నేనెళ్ళిపోతున్నా స్వర్గలోకము ఎప్పుడొచ్చాడయ్యా నా కోసము మరి కట్టుకున్న భర్త జంగయ్య గారు కూడా ఈ లోకాన్ని విడిచేసి వెళ్ళిపోయాడు. నాటి నుండి నేటి వరకు అన్న పిల్లలను కల్లారా చూసుకొని కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా ఇన్నేళ్ళు ఆ తల్లంతా వయసు మనం బతుకుతామో లేదో తెలియదు కానీ ముని మన్మలను కూడా ఎత్తుకొని ఆడించి పాడించి అలిసి వెళ్ళిపోయింది ఆ తల్లి. ఏమంటుందంటే ఒకరికొకరు తోడుకుంటే దాగగానే ఆరిపోతే నాడు ఒకరికొకరు తోడుకుంటే దాగగానే ఆరిపోతే ఒకరికొకరు తోడుకుంటే దాగగానే ఆరిపోతే నేను స్వర్గానికి నేనొస్తున్నా దేవుడా ఇది నీకు న్యాయమా దేవుడా ఇది నీకు న్యాయమా దేవుడా రథెట్లా రాసినావయ్యా దేవుడా రథెట్లా రాసినావయ్యా నవమాసాలు మిమ్మల్ని మోసాను నా కరువ పెట్టెలలో ఎల్లలో కాను 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 కొన ఊపిరితో మీ ప్రాణాలు గట్టిని ఆ పదముల నుండి మిమ్మల్ని నాదుకుంటిని కొన ఊపిరితో నా ప్రాణాలు గట్టిని ఆ పదముల నుండి మిమ్మల్ని నాదుకుంటిని కొన ఊపిరితో మీ ప్రాణాలు గట్టిని ఆ పదముల నుండి మిమ్మల్ని నాదుకుంటిని కొన ఊపిరితో మీ ప్రాణాలు గట్టిని ఆ పదముల నుండి మిమ్మల్ని నాదుకుంటిని కొడుక మహాబు నీవు పైలమో వెళ్ళిపోతున్నానే లోకమో కొడుక యాదయ్య అన్న పైలమో వెళ్ళిపోతున్నానే లోకమో కొడుక మహాబు తమ్ముడు
వెళ్ళిపోతున్నానే లోకము నా కొడుకు పైలము నేను వెళ్ళిపోతున్నానే లోకము కోడాల సునీత పిల్లలు పైలము నేను వెళ్ళిపోతున్నానే లోకము ఓ జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేటి జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేటి జీవమా సత్యనారాయణ ప్రతాప్ సందీప్ మరి నేను వెళ్ళిపోతున్నా నా కొడుకు బాబు ఉంటాడు నా కొడుకు యాదయ్య ఉంటాడు ముఖ్యంగా నా కొడుకు బాబు ఆరోగ్యం సరిలేదు మరి ఇక నేనైతే వెళ్ళిపోతున్నా ఆ బాధ నేను చూడలేదేమో ఆ భగవంతుడు నా కొడుకు నా కళ్ళ ముందే బాధపడుతుంటే ఆ బాధ నన్ను తట్టుకనియలేదేమో మరి ఆ రుణము తీరిపోయిందేమో నేను వెళ్ళిపోతున్నా నా కొడుకు బాబు పైలమని చెప్పేసి ఆ మన్మన్లకు అలాగే ముఖ్యంగా మన్మరాలైనటువంటి అశ్విని చిట్టి అంబికమ్మ వాళ్ళు ఫోన్లు చేస్తే మరి ఇంటికి వచ్చేది బిడ్డ మన్మల్లారా మీరు దూరం ఉన్నా పర్వాలేదు నేనున్నప్పుడు ఇంటికి ఎట్లా వస్తుండేనో ఇప్పుడు కూడా గట్లనే వచ్చి నా కొడుకులను కోడళ్లను మరి అందరినీ అరుచుకొని పోవాలి మీరందరూ కూడా చేదోడు వాదోడుగా ఒకరికొకరు తోడుగా నీడగా ఉంటే మా ఆత్మలకు శాంతి ఉంటుందని చెప్పేసి లక్ష్మమ్మ ఏమంటుందంటే కొందరికి అర్థం కాకపోవచ్చు తుది మెరుగులు అంటే అమ్మగారు చనిపోయినప్పుడు ఆ శ్మశాన వాటికి ఏవైతే మనం తయారు చేస్తామో మరి ఆ వైకుంఠ రథము తీసుకొచ్చి ఆ శ్మశానంలో మనం దహన కార్యక్రమం చేసిందాక మరి ఆ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలనే ఈ రకంగా చెప్తుంది మరి మీ నాయనమ్మ మమ్మల్లారా మనమరాలుల్లారా తుది మెరుగులు నాకు పదిలంగా చేసిరా మీరు పైలమో నేను వెళ్ళిపోతున్నాను లోకమో హనుమాన కృష్ణ సత్యనారాయణ మీరు పైలమో నేను వెళ్ళిపోతున్నాను లోకమో హనుమాన ప్రతాప్ సందీప్ మీరు పైలమో నేను వెళ్ళిపోతున్నాను లోకమో హనుమరాల నోపమ్మ నీవు పైలమో నీవు పైలమో వెళ్ళిపోతున్నా
వెళ్ళిపోతున్నానా లోకమో జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా వెళ్ళిపోయేది జీవమా ఓ జీవమా వెళ్ళిపోయే జీవమా బంధువులకు బంధాలకు కూడా ఏముంటుందంటే మన లక్ష్మమ్మ గారి నోటి మాటలు ప్రాణంతో బ్రతుకున్నప్పుడు ఈ యొక్క కాలనీ వాసులతోటి కానీ మరి కుల బంధువులతోటి కానీ తన కుటుంబ సభ్యులతోటి ఎలాంటి జీవితాన్ని గడిపిందో ఎలాంటి ప్రేమానురాగాలతోటి కాలము గడిపిందో ఈ రోజు చివరి ముచ్చట్లుగా ఆ తల్లి ఏమంటుందంటే బంధువులారా బస్తీ వాసులారా గురు మోస్తిరా ఆ కట్టెల్లో కాల్చి నన్ను మరచిపోతిరా నన్ను నలుగురు మోస్తిరా ఆ కట్టెల్లో కాల్చి నన్ను మరచిపోతిరా అల్లుడా శేఖర్ ప్రకాశ్ మీరు పైలమో నేను వెళ్ళిపోతున్నాను లోకమో నా బిడ్డ ఒలివ సుజన మీరు పైలమో వెళ్ళిపోతున్నాను లోకమో మనుమన చూసిన మోక్షను మీరు పైలమో వెళ్ళిపోతున్నాను లోకమో మనుమానాయచిస్తి మీరు పైలమో వెళ్ళిపోతున్నాను లోకమో మనుమన విరహము నీవు పైలమో వెళ్ళిపోతున్నాను మీరు పైలమో వెళ్ళిపోతున్నాను లోకమో హనుమరాల మీసిగని దిశ మీరు పైలమో వెళ్ళిపోతున్నాను లోకమో జీవమా ఓ మాయా జీవమా ఓ జీవమా ఓ మాయా జీవమా రోజు ఫోన్ చేసి అడుగుతున్నారు, అరే నాయనమ్మ ఏమున్నది, నాయనమ్మ బ్రతుకున్నప్పుడు మనకు అది చేసింది ఇది చేసింది అట్లా ఉంటుండే ఇట్లా ఉంటుండే అని చెప్పేసి వాళ్ళు బాధపడని రోజు లేదు. అలాగే మన్మడైనటువంటి కృష్ణ సోదం ఈ రోజు ఇక్కడ కూర్చుని వాళ్ళు నాయనమ్మకు కన్నీటి నివాళులు అర్పించుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారమ్మా. నాయనమ్మ నువ్వు ఎక్కడ ఉన్నా ఏ లోకంలో ఉన్నా కానీ కూడా నీ ఆత్మకు పరిపూర్ణంగా శాంతి కలగాలి. నీకు మానవ జన్మంటూ ఉంటే మా కడుపులలోనే మళ్ళీ పుట్టి నీ రూపము మాకు నీ నవ్వులు మాకు అందించాలని చెప్పేసి ఆ భగవంతుని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మనమరాలు
మురిసిపోతిరా నాయనమ్మ లేదని మీరు చిన్నబోతిరా ఉన్న రోజు నన్ను చూసి మురిసిపోతిరా నాయనమ్మ లేదని మీరు చిన్నబోతిరా ఉన్న రోజు నన్ను చూసి మురిసిపోతిరా మీ లక్ష్మమ్మ లేదని కన్నీరు పెడితిరా ఉన్న రోజు నన్ను చూసి మురిసిపోతిరా లక్ష్మమ్మ లేదని కన్నీరు పెడితిరా తీరిపోయింది రుణాను బంధము వెళ్ళిపోతున్నా నా లోకము మనమాడ సత్యనారాయణ నీవు మైలము వెళ్ళిపోతున్నానే లోకము మనమాడ పదము సందీపు నీవు మైలము వెళ్ళిపోతున్నా నా లోకము మనమరాల చిట్టి అమిగ ఇల్లు పైలము వెళ్ళిపోతున్నా నా లోకము మనమల్లారా ఇల్లు పైలమంటున్నా నా కొడుకులు పైలమంటున్నా ఈరోజు నేనైతే లేను ఎందుకు పైలమంటున్నా అంటే నేనున్నప్పుడు మీరు ఎలాగైతే వచ్చిపోతుండేనో ఇక నుండి కూడా అట్లనే ఈ ఇంటితో బస్తాలు తెచ్చుకోకుండా మీరందరూ పండగకైనా పబ్బానికైనా నేను వచ్చినప్పుడు నేనున్నప్పుడు ఎలా వస్తున్నాను అట్లనే నా కొడుకు పెద్ద కొడుకు బాబయ్య నా చిన్న కొడుకు యాదయ్య మరి వాళ్ళిద్దరు వాళ్ళు ఉండాలి ఎందుకంటే ఉన్నారు ఇద్దరు కొడుకులే ప్రేమగా మరి వాళ్ళను కనడానికి ఎన్నో కష్టాలు పడ్డాయి ఎన్నో బాధలు వచ్చిన మన ఎన్నో ఒడుగలు కూడా వచ్చి మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చినాము మేము నేను గాని మీ తాత గాని అలాగే నా కొడుకు బాబుకు యాదయ్యకు ఎలాంటి కష్టాలు రాకుండా వాళ్ళను చక్కగా చూసుకోవాలని చెప్పేసి మనమల్లకు చెప్తుంది నా మనమారాలుల్లహార ఇల్లు పైలము వెళ్ళిపోతున్నానే లోకము మల్లార కొడుకులు పైలము వెళ్ళిపోతున్నా నా లోకము శయ్య నీవు పైలము వెళ్ళిపోతున్నా నా లోకము మట్టి కొండలో మన శరీరములు వాటిపైన మనకెందుకు మమకారాలు అతి కొండలో మన శరీరములు వాటిపైన మనకెందుకు నమకారాలు పగిలిపోతే మట్టిలో మనము సమానము ఎవరికైనా శ్మశానము పగిలిపో